5-6 ఏళ్ళు అవుతుంది కళ్ళు ఇక నదరిస్తలేవు అనుకోకుండా పోతే అక్కడి నుంచి 5 రాసింది కోటి ఏంటి హాస్పిటల్ కోటి గంట ఒక చిత్తం అన్నాడు ఒక మా ఆయన నాది ఇక సైర సంసారం ఆయనకు అర్థాలు వచ్చినాయి నాకు కళ్ళు పడతలు పండ్లు అక్క మాలేలా ముద్ర మీద అలా మొట్ట కొట్టు పిల్ల మాలిలా ముద్దల వెత్త మజారానేవే దువ్వియో నువ్వు కడబరాది దువ్వియో శివమయమే అంత అదే ఆ శివుని మయమే ఈ శివుని మయమే అమ్మాయి వేసి గాడి ఎలా అవసరవసే జమియో అవసరవసే జమియో గాడి ఎలా అవసరవసే అవసరవసే జమియో అయి వేసి గాడి ఎలా అవసరవసే జమియో అయినా గాని వారు కోరి అనుకోడవా జోడి భాష ఏందేమో పోర్రా చెప్తాను దానికి ఏవరికి రావ గోల పొల్ల మెదిగిందని నాతో చెప్పుకుంటానే పిలిచింది ఏందో నా మునపటి లెక్క నా భావన ఒక్క తీర వంట లేదు గడి ఒక తీర గంట ఒక తీర రోజు ఒక తీర వంట అని అనిపేదానమా కొన్నేళ్ళకు సంతానమా చూడంగా పానం అంత మధ్య అనిపిస్తలేదు అనిపిస్తుంది కలుసుక పడినట్టు అనిపిస్తలేదు అనిపిస్తుంది కాళ్ళు ఎక్కడ సూడ గుర్తుకత్తలేవు పుడుకునప్పుడు నీళ్ళు అత్తలేవు అట్లా కూడా అత్తలేము ఊంచింది నాకపోతే ఊంచింది నాకు ఎట్లా పడబడుతుంది అది నీకెవరికన్నా కూడా ఉన్నాం మరి మొదలు అనుకున్నప్పుడు గిట్ట అయింది ఓ దాసి బాగా గొప్ప ఎద్దరు కానీ విద్య ఇంతకు నీకు ఎన్ని వస్తామన్నావు నావా ఎక్కువ తక్కువ ఏం లేదు 3 వస్తామన్నా ఉర్రా వాడికి అలకనే చెప్పుకుంటే 3 వస్తామన్నావా అని మరి నేను మొదలు వస్తామన్నా ఎవరికి ఇచ్చిళ్ళు అందరం కొగిరేళ్ళు అవతల గౌరేళ్ళకి ఇచ్చిళ్ళు కొంత లాంగులు ఇచ్చిళ్ళు బిడ్డ ఈ ముదిగొండ ఈ ఊరు చుట్టూ ఎవరు దొరకలేదా చూసి భయపడి ఫెయిల్ మగోళ్ళు అట్లా
సంబంధం ఏమైందమ్మా ఏం చెప్పుకోవాలని వేసుకునే కాడ వరకు ఓ పొల్ల ఉట్టింది ఆ పొల్ల కుంటిపడింది అయ్యో కుంటిపడి 4 రోజులు తాగచ్చి కొడతాడు కొడతామని తాడు ఎంప నడియా రాత్రి లేచిన 4 ఎత్తుకపోయి వారి పొక్కలేదు ఇక వారి పక్కన సూటి గది పట్టుకొని తెల్లర వరకు మా అమ్మగారు ఊరు ముదిగొండ కట్టిందమ్మా మొదటి సంబంధం అట్లా అయిందంటే బిడ్డ 2వ సంబంధం ఎవరికి ఇచ్చిల్లావా పొల్ల దగ్గర మీద అచ్చమే దవలు కొత్త పల్లెకి ఇచ్చిళ్ళు సరే కొత్త పల్లె తొవ్వలు ఇచ్చుకున్నారు మీ అవ్వయ్య రాజులు వరంగల్ వాంగ యాపదచ్చ సాపదచ్చ చెప్పి అనుకో దగ్గర ఇచ్చుకున్నారు కొత్త పల్లెకి ఇచ్చే ఆవురు సంబంధం ఏమైంది చేసుకున్న కడవారికి వాడు కూడా తాగుతున్నాయిండు అని రాస ఇక తాగచ్చి కొడతాడు కొడదామని తాడు దెబ్బ నడియా నాచి వేసిన పత్తి కొట్టే మంది శివలు వస్తే నాయ పత్త లేకుండా ఇండు బుద్ధులు మునిగి పోలని మాటలు పాడవాడా మొదటి స్థానం అట్లే 2వ స్థానం ఇట్లా బుద్ధి మరి 3వ స్థానం ఎవరికి ఇచ్చిల్లామా పల్లెటూరులో బట్టి బిడ్డ ఇట్లా ఎత్తలేదు బిడ్డ సిటీలు ఉండాలని భూపాల పెళ్లి కాడ పోరానికి బొగ్గుబాయి నౌకరి నౌకరి గారిని చూసిండు 80,000 వరకు ఏనే చేసింది వరపు 80,000 బాగానే చేసిల్లే ఇక లగ్గం నాడు జీబులు రంగనే పిల్లగాడ జీబుల కూర్చున్నాక పిల్లగ మీ పిల్ల పేరు ఏం పేరు అంటే నా పేరు చెప్పగానే వాడు జీబుల్లో పిల్లలు సార్ ముగ్గురు మొగలైతే ముగ్గురు మొగల మింగి నీళ్ళను మొగల గండన వచ్చో చిక్కి మూడో సంబంధం మొగలు దక్కురని మా అబ్బాయి ఈసారి ఇచ్చుకొని నన్ను ఊరి మీద జెండకిడిచిపెట్టి జెండకండ ఏంటిది ఒక్క మాట 2 అర్థాలు ఉంటాయి అవ్వ గంట కూర్చు చెప్తానా అవ్వ నా దగ్గర భయం అయితే కదయిందా ముగ్గురు మొగలు చేస్తే ముగ్గురు మొగలు అయ్యారు అని బిడ్డ పట్టు అని సోమవారం నాడు ఇంట్లో తీసుకుపోయి కాళ్ళు 2 బేడీలు వేసి సంఖకు జోలేసింది చేతికి సూరం ఇచ్చింది నీకు మొగలు అయ్యారు బిడ్డ ఊళ్ళో జోక్కు అన్నది సరే అట్లయితే అట్లా ఇదన్నా మంచి పాట కదా మంచి పాట మరి ఊళ్ళో జోకపోతే సంవత్సరంలో 5 వారాలు పోతే 2 ఊరే వస్తారు బియ్యం వచ్చి 2 ఊరే వస్తారే నీకు ఉండడానికి ఇల్లు లేదు ఆ బియ్యం తెచ్చుకుని పోసుకుంటా జరుగు కోపరి బియ్యమో కోటబాక సంచులో పోసిన ఇక సన్న బియ్యమో సూర బియ్యమో పెంచుకుని పోయిన సంచులో పోసిన భారతం తక్కువ భారతం రవన్నది అంతటితోనే ఒక్కున్నారా మళ్ళీ ఎవరికన్నా 4వ నెంబర్ ఆయనే ఆయన పేరేం పేరే ఆయన పేరు పవన్ ఇప్పుడు పవన్ ఆయన పేరు పవన్ మరి నీ పేరు నా పేరు ప్రబలిక్క అవ్వు చూడే 4 ముచ్చోన్నట్టే ఉన్నది చాలా సూపర్ దాసే అమ్మమ్మాయ దారాలేను అమ్మమ్మాయ దారాలేను ఓ దాసే దారాలేను అమ్మమ్మాయ దారాలేను మాయమ్మ నాకు పట్టంత బస్ పోయానమ్మ పట్టంత బస్ పోయానమ్మ బాలందరూ బస్సే కొమ్మ హంసదేవి గర్భాన కొడుకు సైతంలో చక్కని బిడ్డ ఉడితే మా పెద్ద మనిషి పెంచుకోబడ సామానం తీసుకొని పోయి దారం చేపించుకొస్తానయ్యా అవ్వ నీ దారం చేపించుకొని గుండెలో దారం చేపించుకొని ఆటోలో కూర్చొని పెట్టుకుని రావులు అంటే
అయ్యో రామలో నేనేమి చేదు రామలో నేనేమి చేదు దేవుడా నేనేదో రామలో నేనేమి చేదు మాయమ్మ తండ్రి నీ వాంచం సమ్మ సారవ తల్లి నీదేమైవ అవసరం గర్భాన కొడుకు సైతం చక్కని బిడ్డ ఉడితే డోలోని పెన్నానికి కొత్త సిర కట్టించి ఉడవల బియ్యం పోసి సంపన్న వాళ్ళు ఇడిచిపెట్టేస్తా డోలోని పెన్నానికి పెంచిన వాళ్ళు సాంబే కదా అరచేస్తాడా డోలోని పెళ్ళానుకో ఉడవల బియ్యం పోతాడా ఆయన పోతాడా మరి నాకేమైతే కొడుకు కాదా అయ్యో రామలో ఇదో ఇట్లా అదో అట్లా నువ్వు ఇట్లా నీ కొట్టుడుగా అయిపోరు అప్పుడు కాదు ఇక మేము అన్నం కాలేదు నువ్వు అన్నావు ఇంకా నువ్వు అన్నవానే పచ్చరి వెడగడ 5 పొరగాల కన్నా క్విక్ కొట్టి పట్టుకో మరి ఏరని ఏమో ఒక్కలేదు పొరగల సగం ఏ సాలికి కానీ ఆ సాలికి పెట్టుకుంటా ఇది కానుకో ఏ సాలు కాను ఆ సాలు పెట్టి బండిగాడు అన్నది నాకు సాధ్యం పడుతుందంటే తల్లికి దాచి వల్ల చూచిల్లమ్మా అది వేగంగా మంత్రదానం వాళ్ళ మంత్రదానం వరగత్తమన్నరే ఏ విధమైన
వాని ముఖం మీద మొసపరక బాణం అయిదానా పొరతో చంపే లంచే పూరంతో మరి లేకపోతే ఏంది? అది చచ్చిపోడా అని ఇవాళ ఎక్కడ ఒర్రిదే లంచ్ అంటే అయిపోయానా లంచ్ అంటే ఇంగ్లీష్ లో షెల్ అన్నట్టు ఎరికేనా ఇంగ్లీష్ లో షెల్ అన్నట్టు మరి అక్కనేమనాలే అక్కను అక్కయ్యా పొక్కయ్యా అంటారు చూ! నా గర్భాన కొడుకు కలిగినా నా కొడుకు ప్రకారంగా బిడ్డ కలిగే తల్లి ఓ 5 వారాలకు నీ గర్భాన కొడుకు అంటే మళ్ళా కొడుకు సైతం మన ఇద్దరు మొగోలే ఎవరు మూడే దీని కానీ ఇద్దరు మొగోళ్ళు మరి మగ పిల్లలన్నా మొగడన్న లేదు ఇద్దరు మొగోలు రామ రామచంద్ర అమ్మ నీ గర్భాన ఇద్దరు కొడుకులు కలిగిందమ్మా మంచిగా మాట్లాడతారు మొత్తం ఇంగ్లీష్ మీడియం అంటే బాబు కట్టుకున్నా అమ్మని గర్భాన ఆడవిల్లలు లేరు అని కోడి ఏడు అమ్మ అమ్మ ఆడవిల్ల సంతానం కలగలేదు మళ్ళా నీకు మారు సంతాన బలం ఇద్దరు కొడుకులు కలిగినరే అమ్మా నారాయణుడా నారాయణ నా కనుపు కట్టెల్లవో నువ్వు దేవుడా కనకనన్న కొట్టు దాన్ని కాకపోతే అమ్మా మగబాయిగాళ్ళు నా కొడుకులు అంటే అయ్యో కొడుకులు ఒకటే వంశం మొత్తరు ఒకటే గోత్రం మొత్తరు ఒకటే వంశములు ఉంటారమ్మా ఆడపిల్లలుంటే అత్తంటే పోతంటే అయ్యో ఈడేరినాడు పెళ్లి చేసినాడు పరా ఇంటి పిల్లలు 2 వంశాలు మోతారు 2 గోత్రాలు మోతారు ఇక ఎవరికన్నా బిడ్డ అంటే ఓ దేవుడు ఆ తల్లి అంశాదేవి కన్న బిడ్డ హింసగిరి రాదు కన్న బిడ్డ సుందరశీర రాదు తోడబుట్టిన చెల్లి అంటే ఆ బిడ్డతోని పేరు గొప్ప అయ్యో భగవంతుడుగా భాగ్యం బాకి లేదా కొడుకుల కన్నా అయిపోతుంది నా కొడుకులు మగవాయిగాళ్ళు అవు సత్యనాడు అవ్వ నాయన వేస్తారు ఉండబట్టి పిండాలు పెడతారు పండుగ ఏది అవతల వారు ఎత్తారు నా కొడుకులు మర్చిపోతారు అవ్వాలి నాది ఎత్తరా నాయన అది ఎత్తరా నేను కొడుకు నా తల్లి అయిపోతున్నా అయ్యో అవ్వ నాకు దానం పోయే బిడ్డ లేదా నా కట్టవడగా బిడ్డ లేదా అయ్యనే కొడుకులారా నా కొడుకులో అక్కయ్యలు లేని వాళ్ళైతే ముగ్గురు కొడుకుల కన్నా తల్లినైతో కొడుకులారా మీరు చిన్ననాడు చిన్నోళ్ళు పెరగంగా పెద్దోళ్ళు కూడా ఏడాదికి 12 పండుగలు రా ఏడాది పండుగల్లా అన్ని పండుగల కన్నా ఆడ చెల్లెళ్ళ అక్క చెల్లెళ్ళ వందన పండుగ కొడుక కొండంత పండుగ రాగి పండుగ నాడు కొడుకులారా అయ్యో ఎటుదైనా గుడిదైనా మాకు అక్కుల్లో మాకు చెల్లున్నా మాకు గట్లమా ఇంటికి వచ్చి అన్నలార తమ్మలార పడవని మాకు నొట్టికి పొట్టు పెట్టి చేతికి రక్షబండి కట్టినా మేము సీరియల్ పెట్టకున్నాను రైగారు పెట్టకున్నా కొడుకులారా ఓ సెల్లే పడవని ఓ అక్క పడవని నీ కాలం వచ్చి సాగదు వాడికి నోసుకోలేదురా ఈ అంగుల పొయ్య పట్టినవా సుందరవా అయ్యో కాదల్ని కంసదేవి మేడల్లరా అయ్యో భగవంతా రేపు రేపటికల్లా ఈ కొడుకులకు పెళ్లి చేసి ముగ్గురు కొడుకులని 3 రాజ్యాలు అందించిన కొడుకు
చేస్తారా బాబా నాది చేస్తారా నాకు ఒక్క బిడ్డ నాకు ఒక్క బిడ్డ బిడ్డ ఉంటే అవ్వా నువ్వు చచ్చిన నాడు అన్న బిడ్డ ఉన్నా అయ్యో చెల్లెలా ఒక్క మన వకాలు వేసింది మన జకాలు వేసింది నా ముగ్గురు కొడుకులుగా సాగు వార్త పంపినాడు అంటానే బిడ్డ ఎత్తుకొని నా బిడ్డ వచ్చో నా తల వేవులు కూర్చొని ఏమిటి పంటే కడుపు తీపంటారు అవ్వ శ్రీ ప్రాణమో నన్ను ఎవరో చేతులు పెట్టి పేరు ఏ మాట ఏమి పోతావా చిన్ననాడు నుంచి ఆ బిడ్డను ఎట్లా చూసుకున్నావో అన్ని తన్ని పోసుకుంటా కోడి పెంట వినట్టు నా బిడ్డ అంటానే బిడ్డ వదులుకుంటావచ్చు అందరున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెల కాడ అన్నదమ్ములు ఉండాలి అయ్యో అన్నదారే ఓ తమ్ముళ్ళారే మన అయ్యబోంగ మన బొంగ నీకు ఏ మాట చెప్పింది ఏ మాట చెప్పి ఆయన అన్నాని అన్న వీణా చెల్లె చెల్లె వీణా అన్నా అంటానే పిల్లలు ఎత్తుకొని అయ్యో ఇవాళ చక్కనైన కా తండ్రి లింగయ్య ప్రాణం వెళ్ళిపోయిందంటే బిడ్డ బాబలేని మా సిననాయన మా పెద్ద నాయన అగో బిడ్డ బాబలేని మా తమ్ముడు మా అన్న బాగి లేని మా అక్కలు చెల్లెలు ఆడి బిడ్డలు తమ్ముడారా ఏడాదికి అన్నా పండుగ పండుగ తిరనాడు చెల్లె రమ్మాయి పెట్టు మృదాగా దూరంగా ఏకంగా చెల్లె ఈ పిల్లలు బహిరంగ వండి చెల్లె మృదాగా దూరం తిరాలన్నా రే పచ్చ పండుగ పండుగల్లా అన్నాలింగల్లా అన్న వస్తాడని చూస్తాము అన్నా ఆడబిడ్డల మీద ఆత్మగల్లవాడివా నువ్వు వెళ్ళిపోవంగా కొడుకులకు అన్నా ఏ మాట అన్నా చెప్పిపోయినవు అన్నా అన్నయ్యో మా తోడు వాసిపోతాను ఆడి ఇళ్ళలుంటే మడిగా అక్కడ ఇళ్ళలు తాగి కన్నీళ్ళు చేసినప్పుడే కొడుక రారా కొడుక చంద్రకాంత రాజా కొడుక కొడుకు ముందర పెట్టుకొని అని ఎడుతంటే కా పెద్ద కొడుకు ఇప్పటికి వీణ పిల్లగాడు సుందర తీరరాదు ఇంటి ముందుగా చెంపల కాడి పోయి కళ్ళ గడుకుంటండి ఏడు మేడల్ల గోకోలే ఇద్దరు తమ్ములు ఎడతానులే అవ్వా ఇక తమ్ముడు ఏడుపు అన్న ఇన్నాడవ్వా గీద కొడుకు ఇంట్లో గురికి వచ్చే అవ ముఖం చూచటాలకు ఎర్రెర్ర చూపు చూస్తాను తెలుగంలో పడ్డాయి ఈడ మధ్య ఇద్దరు తమ్ముల దూరం అంటానే అవ్వాయ్ నీకు ఏమి బాధ కలిగే తమ్ములు ఎడతాళ్ళవా తమ్ములను ఎత్తుకొని చనిపోయావి ఏడిది తమ్ముడు పిల్లి కుదిగాడి అవ్వా ఇక తమ్ముల ప్రాణం పోతే 20 ఎన్నుగానా రాదు 90 తోడు దొరకదియవా ఈ తమ్ముడు కలిగే నాడు నాకు బిడ్డగా నువ్వు కోరి బాధలు పడ్డా ఇద్దరు తమ్ముడు గారికి అవ్వా ఎర్రెర్ర చూపు చూస్తాను ఎలగళ్ళు పడతాయి నీ ప్రాణం వెళ్ళిపోతే తమ్ముల బతుకరు అవ్వా ఇప్పటికప్పటికన్నారు ఉన్న నాళ్ళు పువ్వు అన్నారు పాలున్న నాళ్ళ పాశం అన్నారు అవ్వ ఏని పిల్లగల్ల పువ్వు కరువు అన్నారు పాలు లేకపోతే పాశం కరువు అన్నారే అవ్వా నువ్వు తమ్ముల్ని ఎత్తుకొని అమ్మదేవి
తమ్ములు పాలు కురిసే పదిలే అవ్వా నీ ప్రాణం పోతే మన తమ్ములు బతకరు తమ్ములు బతకాలంటే అవ్వా తన వాయి ఎత్తుకుంటే నా తమ్ముల రాదు అన్నవు కొడుకు నేను ఎక్కడుండే బడికి నానా పాలిచ్చి సాదుకుందోరా అన్నా కొడుకు ముగ్గురు కొడుకుల గంటి కొడుకు అవ్వాని పిలిచేటి అల్లా అల్లా కొడుక అవ్వ బాకి చేరుతుంది కొడుకు అమ్మా కానీ రోగం వచ్చి కొడుకు నా బాకి చేరుతుంది నా ప్రాణం పోతుంది అయ్యా అవ జీవనాలు గుంజుతాని నా కొడుకుల సంపాదించి సాదుకుంటాను అనుకున్నా అవ సేదిసిన భయం బాకి లేదు అవ ఒళ్ళి విరిగ నోటుకోలే తమ్ములుంటారు బయలమూరా అన్నా కొడుక సుందర శీల రాజా ఏళ్ళంతా తమ్ములకు తమ్ములకు నోరు లేదు అన్న నా కాకలైతే అన్న